హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ మిద్దె తోట ఎలా ఉంది? మీ మొక్కలు ఎలా ఉన్నాయి? వర్షం పడుతుంది చూడండి. రాత్రి అంతా బాగా పడింది. నిన్న గులాబీ మొక్కలకి లిక్విడ్ ఇచ్చి వెళ్ళా నిన్న సాయంత్రమే. మళ్ళీ వర్షం పడి దిగిపోయి ఉంటుంది అనుకుంటున్నా నేను. అయినా కొంచెం రాత్రికి తీసుకొని ఉంటుంది. నిన్న ఉదయం ఇచ్చా. అయితే ఇప్పుడు ఇగండి తాళ్ళు పైకి తీసుకొచ్చా. దొండ చెట్టుకి తీగలు తాళ్ళు కడతాను అని చెప్పా కదా, అది చేద్దామని చెప్పి వస్తే ఇప్పుడు కూడా తుప్పర్లు పడుతున్నాయి. ఇట్లా తీగ జాతి మొక్కలకండి ఇప్పుడు నుంచి తాళ్ళు కట్టుకోవడం. ఇది నిన్న కట్టాను. ఈ అలసంద మొక్క అండి, పైకి లాగి కట్టా. ఇదండి ఈ గుమ్మడి చెట్టు, దీన్ని కూడా ఇట్లా ఊరికి వేసా కానండి తాడు కట్టలేదు. ఇట్లా వెళ్తుంది చూడండి, బాగా వస్తుంది. ఇది కొత్తగా కలిపిన మట్టి కదండి, కంపోస్ట్ అంతా కలిపిన మట్టి బాగా వస్తుంది. ఈ చిక్కుడు తీగలు ఇవన్నీ ఇంకా ఎట్లా ఉంటే అట్లా పోతున్నాయి. వీటికన్నిటికీ ఇప్పుడు టైం సరిపోయినంత వరకు మనం ఎప్పటికప్పుడే కొన్ని పనులు ఉంటాయి, చేసుకుంటూ ఉండాలండి. మిద్దె తోటలో కాకర చెట్టుకేమో ఇట్లా పంపిస్తున్నా. ఇక్కడేమో దీనికి తాడు కట్టా. ఇది ఆల్రెడీ ఉందిలేండి ఇంతకుముందు, పాత తాడులు అయ్యి. అయ్యండి అయితే ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇక్కడ ఈ మందార చెట్టు ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ తీసేసుకుని ఈ టబ్బు తీసేసి పక్కకు పెట్టుకొని ఇది ఇట్లా పెడతా. లేదంటే అది ఇటు తీసుకొచ్చి చిక్కుడు చెట్టు ఇట్లా ఆగుతా. ఎందుకంటే ఈ ఇక్కడి నుంచి ఇటు అల్లుకుంటుందండి. ఇది ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి, ఆ చిక్కుడు చెట్టుదైనా లాగుతా, లేదంటే ఇది ఇక్కడ లాగుతా. ఇట్లా అల్లుకొని ఇక్కడ నుంచి అట్లా అట్లా తాళ్ళు కడదాం అనుకుంటున్నా. మీకు అది కొంచెం చూపిస్తాను. ఇవన్నీ కొంచెం సర్ది అక్కడేమో కొయ్యగా పెట్టాలి. కొయ్య పెట్టి నేను చూపిస్తానండి మళ్ళీ. ఇదిగండి ఇక్కడ టబ్బు ఇట్లా లాగాను. ఇది అక్కడ ఉన్నది ఇక్కడ పెట్టుకున్నా. దీనికి ఏం చేయాలంటే, ఇట్లాంటి పాత చీపుర్లు కానీ ఏమన్నా ఉన్న పైపులు కానీ చిన్న చిన్నవి ఏమన్నా ఇట్లాంటివి ఉంటే మనకు ఉపయోగం అండి. దీన్ని ఇట్లా గుచ్చాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ తాడుని ఇదండి దీనికి వేసి మెలికేసి ఇక్కడికి తీసుకొచ్చి దీంట్లో నుంచి దూర్చుకుంటూ వచ్చానండి. ఇంక ఇది గట్టిగా ఉంటుంది. దీనికి కడతానండి. కొంచెం ఇటు తిప్పుతాను, ఇటు తిప్పి కట్టి దీనికి అది ఇట్లా దీనికి కట్టేసాను అనుకోండి, ఇది కొద్దిగా ఇట్లా వదిలేస్తా. ఇక ఈ తీగలన్నీ దీనికి అల్లుకొని ఇట్లా పైకి వెళ్తాయి. కట్టి చూపిస్తా. ఈ చిక్కుడు చెట్టు ఇక్కడికి లాగా, అక్కడ ఉన్నది ఇక్కడికి లాగాను. ఒక పుల్ల గుచ్చా. ఎందుకు పుల్ల గుచ్చానంటే, ఇప్పుడు మనం ఆ తాడుని పుల్లకి కడతాము. ఈ పుల్లకి కడితే వర్షం పడి గాలి కొట్టిన ఆ గాలికి ఇప్పుడు ఈ కొమ్మ ఈ పుల్ల పడిద్ది అనుకోండి, ఒకవేళ పుల్ల వరకే పడిద్ది. చెట్టు దీనికి తీగలకు కట్టామంటే తాడుని చెట్టుని లాక్కొని వచ్చిద్దండి, గాలి కొట్టింది అనుకోండి. ఇప్పుడు ఇది చాలా నుంచి ఉన్న మొక్క, ఈ అలసంద మొక్క పీకేద్దాం అనుకుంటున్నా. మళ్ళీ పిందెలు చూడండి ఎన్ని పడ్డాయో. ఇదిగండి పిందెలు. మనం ఈ కూర లేతకాయలు కనుక కోసుకుంటే టమాటా ఈ కాయలు కలిపి కూర చేసుకుంటే బాగుంటుందండి. ఇగండి పిందెలు పడుతున్నాయి. అందుకని చెప్పి పీకేద్దామని కూడా ఉంచేసానండి. మళ్ళీ పూతలు వస్తున్నాయి. అసలు ఈ పువ్వు ఎంత బాగుంటుందో వైలెట్ కలర్లో. ఇదండి ఇవి చాలా ఉన్నాయి ఈ మొక్కలు. అయితే అందుకని ఇప్పుడు అది గట్టి పడింది మట్టి, ఇక అదేం కాదు. అందుకని దానికి చెట్టుకు గట్టా. ఈ మట్టి లూజ్గా ఉంది, ఈ గబక్కన ఊడి వస్తాయి. ఆ పాయింట్ చదువుదామని మళ్ళీ ఇప్పుడు అందుకని ఈ పుల్లకి కట్టానంటే తాడిని, ఆ తాడినే కొంచెం ఇటు జరిపితే రెండు కలిపి దాన్ని కలుకొని పైకి వెళ్ళిపోతాయండి.
అది అందుకని అక్కడ పక్కన పెట్టా. ఇక్కడేమో నేను దారి ఉంచుకున్నా, ఇటు వచ్చి నీళ్లు పోయటానికి మొక్కలకి. అది ఇప్పుడు తీగజాతి మొక్కల వరకు ఈ చూపిస్తున్నా. ఇక్కడ ఉండే జామ మొక్కలు ఈ 2 ఈ టబ్బుల్లో ఈ జామ మొక్కల్లో పడి మొలిసింది. అంటే విత్తనం వేసానో లేకపోతే ఎట్టొచ్చిందో వచ్చింది. ఈ జామ చెట్లు కలుకొని పోతుందండి ఈ తీగన. అందుకని చెప్పి ఇక్కడ నూర్జహాన్ మేడం గారు ఇచ్చిన సొర విత్తనాలు పెట్టా. ఇందులో 2 పెట్టాను అనుకుంటా, ఒకటే వచ్చింది. పర్వాలే, ఒకటి వచ్చినా బాగానే ఉంటుంది. గుమ్మడి పెట్టా ఇక్కడ, ఇది ఒకటే వచ్చింది. అదొక రకం గుమ్మడి అని చెప్పారు, ఇదొక రకం సొర. అది కాస్తే కానీ నాకు గుర్తు చూసినప్పుడు. అయితే ఇక్కడ ఎందుకు పెట్టానంటే చూడండి, ఈ బార్కి ఉన్నాయి ఈ అలసంద మొక్కలు, ఈ ఇట్లా పడిపోతున్నాయండి. ఇక్కడ అది అక్కడ చెట్టు ఉంది. ఇవన్నీ నేను బేర్ చెట్టు వచ్చింది పైకి. ఇక్కడ కొయ్య కట్టానని చెప్పి మొన్న దాంట్లో చెప్పా వీడియోలో. ఇక్కడి నుంచి ఇట్లాగా ఆ తాళ్ళు నాకు అందిన వరకు కడతానండి. బాగా నాకు ఎక్కడికి అందిద్దో అక్కడికి కట్టుకుంటే మనం కాయలు కోసుకోవడానికి కూడా మనకు అందుబాటులో ఉంటాయి తీగలు. ఇప్పుడు ఇవన్నీ నేను తాళ్ళు కట్టి వాటికి అల్లించాలి. ఇప్పుడు నేను తాళ్ళు కూడా తీసుకొని వచ్చా. ఈ తాళ్ళు ఒక్కొక్కటి 20 రూపాయలు పడ్డాయండి. ఈ ఇచ్చా అంటారు, ఒక్కొక్క ఇచ్చా 20 రూపాయలంట. 200కి తెచ్చాడు పోయినసారి అంకులు. ఆ బేర్ చెట్లకు కట్టాము 3 తాళ్ళు తీసి, ఒక 7 తాళ్ళు ఇప్పుడు తెచ్చా. ఏం చేయాలంటే ఆ ముడి పడాలి అంటే నానబెట్టుకోవాలి కొంచెం తడిపి నీళ్ళల్లో. ఇవన్నీ తడిపి పెట్టాను ఇట్లాగా. ఈ తడిసినవి తీసి పక్కన పెట్టుకున్నా, ఈ ఉంచుతా అట్లాగా. అయితే ఇక్కడ ఆ టబ్బును కూడా ఇటు గోడమిటికి లాగాలండి. ఇది ఒట్టిదే కాబట్టి యువతలకు తీస్తున్నా, ఇటు పెట్టుకుంటా. ఇప్పుడు ఇట్లా జరుపుకోవాలి. ఇవన్నీ కూడా తీగలు పైకి అల్లిస్తాను. అల్లుకుంటే కింద మనకి అడ్డం లేకుండా ఉంటుందండి. ఇవన్నీ కాళ్ళకు తగులుతా బాగలేదు, అంత లెక్క అల్లుకొని పోతుంది. ఇది కూడా ఇది ఒట్టిదే, ఇది ఒకటి ఎండిపోయింది మొక్క, తీసేసా. ఇది ఇట్లా లాగి చూపిస్తానండి, తాళ్ళు కట్టేటప్పుడు చూపిస్తా. ఇదిగండి ఇట్లా కట్టానండి తాళ్ళు. ఇక చూడండి, అడ్డం కట్టా 3 లైన్లు. బార్కి ఒక్కొక్క తాడు సరిపోయిందండి, ఈ ధర నుంచి ఆ ధరకి. ఇది మళ్ళీ నిలువుకి 2 తాళ్ళు పట్టినాయండి. ఇదిగండి ఒక చోట ముడేసుకున్నాను. ఇట్లా తీసుకొచ్చి దీని కింద నుంచి తిప్పుకుంటా ఇటు పోయి ఇక్కడ ఒక ముడేసానండి, చివరి కదా అని చెప్పి ముడి పెట్టుకుంటా. ఇక అన్నీ అట్లా మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చుకున్నా. ఇట్లా తీసి దీంట్లో దూర్చుకొని ఇట్లా తీసుకొచ్చి, ఇది కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదండి చిన్నవాళ్ళకి. అయ్యా వానపాము చూడండి, నా కాలు కింద పడేది ఇప్పుడు. ఇట్రమ్మ నువ్వు, ఇదిగండి వానపాము. దా అట్లా పోవాకమ్మా, అట్లా ఉండు. ఈ తాళ్ళు కొన్ని తెచ్చాను కదా, మళ్ళీ చాలు అని చెప్పి ఇంట్లో ఉంటే ఇంకొక 10 తాళ్ళు అవి కూడా తీసుకొచ్చానండి. చాలు అనిపించింది. ఇప్పుడు అన్నీ ఇక్కడ సర్దానా. ఇక్కడ సొర చెట్టు వస్తుంది, అదే గుమ్మడి సొర వస్తున్నాయి, ఇవి అల్లుకుంటాయి. ఇక్కడ ఇప్పుడు ఏమైందంటే ఈ కింద నుంచి వచ్చిన బేర్ చెట్టు ఉంది కదండి, ఇది కూడా మంచిగా బాగా పూతలు పడుతున్నాయండి. మళ్ళీ ఇదిగండి ఈ పూతలకి అదొకటిను. నేను ఎంత ఇట్లా ఆగుతున్నా ఇటు వెళ్ళిపోతుంది చూడండి. ఇంక నాకేమనిపించిందంటే దీన్నే ఇక్కడ అల్లించుకుంటే పోయిద్ది. కింద నుంచి వచ్చిన బేర్ చెట్టు అండి ఇది. ఇదిగండి కింద నుంచి వచ్చిన బేర్ చెట్టు ఇది, ఇటు అల్లుకుంటుంది. ఇదిగండి పూతలు. ఇంక ఇప్పుడు నేను ఆ మూలకు కూడా ఒకటి
ఆ రింగులకి కొయ్య ఒకటి పెడదాము అనుకుంటున్నా. ఆ రింగులకి పెట్టి ఇక్కడ కూడా ఇట్లా అల్లిద్దాము. ఈ బార్ మొత్తం మీద ఇదే అల్లుకునేటట్టు ఉంది. ఇంకా తాళ్ళు కట్టినా ఇటు కూడా అల్లుకునేటట్టు ఉంది. ఇక్కడి నుంచి అక్కడికి కట్టినా కూడా మొత్తం పాకేటట్టుంది. అందుకని చెప్పి నేను ఇవన్నీ కొంచెం అటు సర్దుదాం అనిపిస్తుందండి. ఈరోజు ఇది 3 రోజుల తర్వాత చేస్తున్నాను. వర్షాలు పడి నిన్న మొన్న కుదరలేదు. ఆ కొరవ కంటిన్యూ ఇప్పుడు చేస్తున్నానండి వీడియో. ఇవన్నీ అటు పక్కకు సర్దుదాం అనుకుంటున్నా. పనమ్మాయిని రమ్మని చెప్పా. చాలా కొన్ని సర్దాలి. ఈ తీగలు కడుతున్నాను కొన్నిటికి. ఇప్పుడు దాకా పొద్దున వచ్చిన దగ్గర నుంచి చాలా పని చేశా. 8 దాటిపోయింది ఇప్పుడు. ఇదిగండి వీటికి ఇప్పుడు కడుతున్నా. కొన్నిటికి కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. చూడండి ఇప్పుడు అర్థమవుతుంది. అక్కడి నుంచి అది ఎట్లా చేస్తానో మళ్ళీ చూపిస్తానండి. ఇక్కడ చూడండి ఇటు పక్క ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇప్పుడు అక్కడ కట్టాను కదా, అట్లాగే ఈ పక్క కూడా కడదాము అనుకుంటున్నానండి. ఇప్పుడు ఈ పందిరిలాగా ఉంది కదా, ఈ కొయ్యలకి ఇట్లా ఇట్లా తాళ్ళు కట్టుకుంటే ఇక్కడ కాకర చెట్టు ఉంది. ఈ కాకర చెట్టు తీగలు పారుతుందండి. ఇంకా ఇవన్నీ ఇటు జరిపేసేస్తా. ఒకసారి చూడండి ఇక్కడ అంతా ఎట్లా ఉందో. ఈ ఎత్తు మొక్కలు మొత్తం ఇటు పక్కగా పెట్టుకుంటే అక్కడ ఉన్నాయి కదా ఆ బీన్స్, ఆ మొక్కలు అదే అవన్నీ తీసుకొచ్చి ఈ వరుసలో పెట్టుకుంటానండి. ఇంకా ఏదన్నా అల్లుడి ఉంటే అల్లిచ్చేవన్నీ ఇక్కడ పెట్టుకొని వీటికి తాళ్ళు కట్టేసి ఇటు నుంచి ఇటు చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ఇవన్నీ మారిపోద్ది చూడండి. ఇట్లా ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ మొత్తం చేంజ్ అయిపోద్ది ఇప్పుడు. ఓకే, ఈ బీర తీగలకి కట్టాలి తాళ్ళు. వీటికి కట్టే అదే అలసందలు ఇదొకటి ఇక్కడ. అక్కడ ఉంటే ఇక అక్కడక్కడే అల్లుకొని పోతుందని చెప్పి తీసుకొచ్చి ఇటు పెట్టి ఇట్లా చుట్టేసాను. పైకి వెళ్ళిపోద్ది అది. ఇక్కడ కూడా ఇట్లా అల్లుకుంటాయండి. ఇక్కడైతే కొయ్య ఉంది, దీనికి తాళ్ళు ఇట్లా ఇట్లా కట్టేసేద్దాంలే ఇటు ఇటు అని అనుకుంటున్నా. అదే చూపిస్తానండి. ఇవన్నీ కొంచెం సర్దుకున్నాక చూపిస్తా. ఇదండి కొన్ని మందారాలు డబ్బులు అక్కడ చూపించేదాన్ని కదా, అక్కడ 3 ఉన్నాయి. ఇదండి ఇక్కడ ఒకటి పెట్టుకున్నాను, దీని అమ్మటి ఇక్కడ ట్యాంకులు అమ్మటి. ఈ 2 ఇక్కడ పెట్టా. ఇటు సైడ్ కూడా తీస్తున్నాను. కనకాంబరం మొక్కలు ఉన్నాయండి. ఇదో మళ్ళీ పూలు రాబోతున్నాయి. అయితే ఇది ఇంకొక మొక్క నిన్న వేరే కుండీలో ఉంటే దీంట్లో పెట్టా, తూవేసానంతా. కొన్ని పనులు చేస్తున్నా. ఒక బకెట్ పగిలిపోతే ఈ మందార మొక్క ఉన్నది, మళ్ళీ దీనిలోకి రీపాటింగ్ చేసుకున్నా. చాలా పనులు ఉంటానే ఉన్నాయండి, చేస్తున్నాను. ఇదండి చిన్న కొమ్మలతో పెట్టుకున్న మందార, వైట్ మందార రెక్క పూలు మీకు చూపిస్తానే ఉన్నా. ఇదండి పాతది వంకాయ చెట్టు కాయ, మొన్న కాయ కోసి చూపించాను మీకు. అయితే ఇప్పుడు ఇక్కడ అన్నీ ముందుకు లాగుతున్నానని చెప్పా కదా, ఇక్కడ ఇవన్నీ పక్క అన్నీ ముందుకు ఇది లాగా. అది చూడండి నల్లేరు ఎంత ఉందో, కటింగ్లు చుట్టుకొని పోయింది. ఇప్పుడు దాకా కటింగ్ చేసి ముందుకు లాక్కుంటా వచ్చా. ఇటుకు జరిపాను. ఇవి కూడా మళ్ళీ సర్దాలి, ఎక్కడన్నా పెట్టాలి. నల్లేరు ఇదండి ఇట్లా అల్లుకొని పోతుంది తీగలుగా. రింగులే. నిన్న నేను కాస్త 4 కొమ్మలు తీసుకెళ్ళి పచ్చట్లో వేసుకున్నానండి. దొండకాయలు చూపించాను, దాంట్లో వేసా, దొండకాయలు కోసా. అసలు పాపం దీనికి ఏదన్నా లిక్విడ్స్ ఇవ్వటమే కానీ దాన్ని ఏమీ వాల్ చేయటం లేదండి. ఇది లక్ష్మణ ఫలం. ఇవన్నీ సర్దాలి. ఇట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి, గందరగోళంగా ఉంది.
ఆ ఆకంతా కట్ చేసేస్తా. పైది బాగానే ఉంది, కొంచెం అడుగునున్నది పురుగు వచ్చినట్టు అనిపిస్తుంది. ఇది బాగుందండి పొనగంటి కూర. ఇక్కడిది ఇట్లాంటివి తీసేస్తా, ఈ మంచిది కోసి పెడతా, నేనైనా వండుకోవచ్చు. ఇంకా సర్దాలు, చాలా పని ఉంది. మధ్య మధ్యలో మీకు చూపిస్తా చేస్తున్నానండి పనులు. ఇదండి దీంట్లో ఆకంతా పీకేసానండి. ఇది పొన్నగంట ఆకు ఇప్పుడు చూపించా కదా, ఇదంతా పీకి ఇక ఎదురు ఆంటీ వస్తే ఇచ్చాను. చూడండి ఎంత వచ్చిందో చూడండి, ఎదురు ఆంటీ వాళ్ళని కేకేసి ఇచ్చిందమ్మా మాకు. ఇదిగో కూరలో పెట్టుకొని మంచి కూర అని పెట్టుకొని తీసుకెళ్ళి కూర చేసుకుంటాము. పప్పులో పెడతావా? పప్పులో పెడతాను, లేదనుకుంటే వట్టి తాలింపు వేస్తాను. తాలింపు వేసుకున్నా బాగుంటుంది. గోంగూర కూడా కట్ చేశానండి. ఇదిగో ఇది వద్దా నల్లేరు? ఇప్పుడు మొన్న ఎత్తకపోతే చేసావా పచ్చడి? ఇంకా ఉంది, ఇది లేతది. నిన్న నేను 4 రెమ్మలు కోసి పచ్చట్లోకి వేసా. తోటకూర కొద్దిగా కోసామండి, అక్కడక్కడ ఒకటి కొద్దిగానే వచ్చింది తోటకూర. ఇదిగండి గోంగూర కోసా, కట్ చేసా కొమ్మలు. ఎంత బాగుందో ఫ్రెష్గా. గోంగూర ఏపి పచ్చడి చేసుకుంటాం, బాగా మంచిగా ఉంటుంది. అవును, బాగుంటుంది. మందులు లేని కూరలు కదా, మందులు లేకుండా పెంచుకుంటుంటే మనం బాగుంటుంది. అవును. ఇది అటిక మామిడాకు, ఇదేమో తోటకూర. కొద్దిగా ఒక పిడికడ వచ్చింది. మొన్న అంతా పీకేసాను కదా టబ్బుల్లో, కొంచెం ఆడొకటి వస్తే ఈలమ్మ అబ్బాయికి జ్వరం తగులుతుందంటే ఆ ఒక్కరో పీకిచ్చా. తీసుకెళ్తున్నానమ్మా, ఇది అబ్బాయికి డెంగీ జ్వరం వచ్చింది. వస్తే తగ్గిందా వాసుకి? తగ్గింది. కొంచెం పత్తి ఉండాలి, ఆ పత్తి ఉంటే ఆకుకూరలు పెడితే మంచిది కదా. మందులేసినవి కాదు కదా. అవును, ఇది ఫ్రెష్గా అందుకని తీసుకెళ్ళి పెడదామని తీసుకెళ్తున్నాను. ఇది మంచిదే అబ్బాయికి. గోంగూర కాదు, అటిక మామిడి. గోంగూర వద్దులే. ఇది మళ్ళీ గోంగూర 2 కట్టలు కోసి 2 కట్టలు గోంగూర వాడిసి బాగుండా చిన్నెల్లిపాయ కారం అన్న, లేదనుకుంటే ఎండు మిరగవాళ్ళు దంచి చిన్నెల్లిపాయ వేసి. మీరు బాగా చేస్తారు కూరలు. లక్ష్మి వంటకు పోద్ది కదా, లక్ష్మి బాగా చేసిద్ది. అదే నిన్న కామాపల్లె పోలేరు వాళ్ళు పిలిపించి వండిచ్చారు. వేటను కోసి మునుపు నాకు సారి తెచ్చిచ్చింది, ఎక్కడో తెచ్చిందంట గోంగూర పచ్చడి. నాకు రవణమ్మకి గోంగూర చింతకాయ పచ్చడి ఇచ్చింది. భలే ఉంది. అప్పుడు 10 రోజులు ఏమో తిన్నాం అప్పట్లో. మేము ఇల్లు కట్టుకునే టైంలో ఇటు వచ్చేదాన్ని కదా, అప్పుడు ఇచ్చింది. బాగుంటుంది, బాగా ఆయిల్ వేసి ఉండట్లాగే. ఇదిగండి ఇంత ఆకు వచ్చింది, ఇప్పుడు మనం కోసిచ్చాము. నిన్ననే మా ఫ్రెండ్ రవణమ్మని ఆమె వస్తే ఆమెకి కోసిచ్చాను, తీసుకెళ్ళింది. ఇట్లా ఎవరు వచ్చినా ఏదో ఒకటి ఇంకా ఉంది. పొన్నగంటి ఆకు ఉంది. ఆ గోంగూర అంతా అయిపోయిందిలేండి, ఇప్పుడు కట్ చేశాను. నేను మా పని అమ్మాయికి అది ఇచ్చాను, ఇంకా ఆంటీకి కొంచెం ఇచ్చా. ఇప్పుడు భలే ఫ్రెష్గా ఉంది, ఇట్లా చూస్తుంటే అసలు ఎంత బాగుందో. చెయ్యండి, వీలున్న వాళ్ళు పెంచుకోండి. ఇట్లా నలుగురికి ఇద్దాం పెంచి మనం కూడా. ఏమంటారు? ఇదిగండి ఈ బీర చెట్టుని ఇటు పెట్టానండి, ఇటు అల్లిస్తున్నాను. ఇక్కడికి వంగ చెట్లు తీసుకొచ్చుకున్నా. మొన్న మీకు అలసంద చెట్లు ఇక్కడ పెడతానని చెప్పా. ఇప్పుడు ఇది దాదాపు వారం నుంచి జరుగుతుంది పనులు. మేము చేసేదేమో కొండంతా, మీకు చూపించేదేమో
గోరంతా ఎన్ని పనులు చేస్తున్నాము. నిన్నటి నుంచి అమ్మాయి వచ్చింది, ఇప్పుడు నేను 3 రోజులు నేనే చేసుకున్నా. ఇదిగండి, ఇది ఇట్లా ఇక్కడి నుంచి ఇటు వెళ్ళిద్దాము. గుమ్మడి చెట్టు అనుకున్నా, సొర చెట్టు ఇక్కడ పెట్టా, ఇక్కడ నుంచి అల్లుకుంటే తర్వాత చూస్తా. ఇట్లా కట్టాను కదా, ఇప్పుడు మళ్ళీ దొండ చెట్టుకి కట్టాలండి. ఇంకా వీడియో పెద్దది అయిపోద్దని ఈ వీడియో ఇంతటితో ఆపేస్తానండి. మీకు మళ్ళీ అది దొండ చెట్టుది కట్టి చూపిస్తా. ఇప్పుడు ఇక్కడ ఉన్న చెట్లన్నీ ఇటు సర్దుతున్నామండి. కాకర చెట్లు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నానండి. చిక్కుడు మొక్క ఇక్కడ, గుమ్మడి ఒకటి ఇక్కడ పైకి వస్తే టల్లుకుంటుంది. ఈ కాకర చెట్లు ఇక్కడ, ఇదిగండి బీన్స్ ఇక్కడ పెట్టి ఇట్లా కట్టానండి తాళ్ళు. అదిగండి, దీనికి ఇంకా పని ఉంది, ఇట్లా కట్టాలి తాళ్ళు అని చెప్పాను కదా. కొయ్యలు పైన వీటి నుంచి ఇక్కడ నుంచి దానికి కొయ్యకి వేయాలి పందిరి. ఇవన్నీ ఇంకా సర్దాలి. ఇదిగో వీటిల్లో జామ చెట్లలో కూడా ఈ మొక్కలు ఉన్నాయి అని చెప్పాను కదా, అల్లుకునేవి. ఇవన్నీ ఈ పైకి ఇక్కడ కడదామని చెప్పి ఇక్కడక్కడ కట్టాలి. ఇదిగో ఇది ఒకటి ఇట్లా అల్లించాము. ఇదండి, ఇంకా ఇట్లా సర్దుకుంటా తుడుచుకుంటా చిమ్ముకుంటా ఇట్లా ఒక వరుస పెట్టుకుంటే పని చేసుకోవటానికి బాగుంటుందని ఇవన్నీ అక్కడ ఉన్నాయి. ఇంకా సర్దుతూ ఉన్నాము, తుడుస్తూ ఉన్నాము. కొన్నిటి వచ్చినాయి. ఇవన్నీ ఆ గోడమ్మటి ఉండేయండి. ఇక్కడ ఈ గోడమ్మటి ఉన్నాయి మామిడి చెట్టు. ఇవన్నీ మామిడి చెట్లు కూడా ఎక్కడన్నా పెట్టాలి. ఇప్పుడు ఇట్లా 2 వరుసలు పెట్టుకుంటే అటు ఇటు కూర్చొని పని చేయాలని ఉంటుందని అనుకుంటున్నా. మళ్ళీ రేపు ఇవన్నీ సర్దాలకి ఎక్కడ వస్తాయో అర్థం కావట్లే. ఓకే అండి, ఉంటానండి, బాయ్ అండి. వీటి వరకు అంతే.